శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామః. అమరీకవరీభార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. వాలి నేల కూలాడు. ఆయన ఏవో కొన్ని ప్రశ్నలు అనుమానాలు అడిగాడు. క్రమక్రమంగా జ్ఞానోదయం అవుతోంది వాలిలో. శ్రీరాముడు తారక రాముడని పరమ పురుషుడని గ్రహించాడు వాలి. నన్ను నీలో చేర్చుకో, నాకు మోక్షం ఇయ్యి స్వామి, నేను చేసింది తప్పు, నా తప్పును నేను తెలుసుకున్నాను, ఈ క్షణంలో నేను పశ్చాత్తాపడుతున్నాను, నన్ను నువ్వు ఆదరించి నాకు సద్గతిని ప్రసాదించు అని యాచించాడు వాలి. ఇంకా ఇప్పుడు తార ఆ వాలి పడిన చోటికి వస్తున్నది. ఆవిడ రావటం ఎలా ఉన్నది అందులో కూడా సాభిప్రాయంగానే వర్ణించాడు. తార వాలి కన్నా ముందే స్వామివారి యొక్క పరాత్పరత్వాన్ని గుర్తించినటువంటి మహాపతివ్రత. 5 పతివ్రతలలో ఒకతే. ఆమెలో మనకి శ్రీరామ తత్వ అభిజ్ఞానము కనిపిస్తుంది. ఈ ఉపాధిక లక్షణాలైనటువంటి కొన్ని ఉపాధి స్వాభావికాలైన మాటలు కనిపిస్తాయి. ఎప్పుడైతే పరమతత్వం అవగాహన అయిందో ఈ ఉపాధి సంబంధమైన మాటలు భావాలు క్రమక్రమంగా వెనక్కి వెళ్ళిపోతాయి. ఆ పరిస్థితి యొక్క తీవ్రతని బట్టి కొద్దిగా అవి బహిర్గతం అయితే కావచ్చు. కానీ మొత్తం మీద తార సుగ్రీవులు, తార వాలి ఇద్దరు కూడా పరమాత్మ తత్వాన్ని గ్రహించారు. వాలి ఎలా గ్రహించాడు? తాను దోషం చేశాను అని తాను చేసిన తప్పుల్ని స్వామి దగ్గర అంగీకరించాడు. ఇది కథలో అలా పెడితే ప్రతి జీవుడికి కూడా ఇటువంటి అవకాశం లభిస్తుంది. ఎప్పుడు ఆ జీవుడిలో పశ్చాత్తాపం అనేది కలిగితే. ఇప్పుడు వెంటనే ఒక ప్రశ్న వచ్చి కూర్చుంటుంది. ఏమని? పశ్చాత్తాపం ఎందుకండి? పశ్చాత్తాపం పొందవలసినటువంటి నేరాలు, ఉదాహరణకి ఎవరో ఒక పెద్ద మనిషి అంటే నేనేం చేయలేదు అంటే పశ్చాత్తాపం పొందిన నేరాలు చేయని అవసరం లేదు. కానీ ఇంతకాలం జీవభావాన్ని వహించి అజ్ఞానంలో మునిగి తేలి కొట్టుమిట్టాడుతున్నాం కదా, దానికి పశ్చాత్తాపం వహించాలి. మనకల్లా అదే తప్ప మిగతా కథా సంబంధంతో మనకేమీ కథతో సంబంధం లేదు. వాళ్ళ గుణాలన్నీ మనం ఆపాదించుకోవాలి అనే విధానం లేదు. మన యొక్క పద్ధతి ఏమిటో మనం పునరాలోచించుకోవాలి. దీనికి మనకి ఆదర్శం ఎవరు? తార, వాలి. ఇంతకు పూర్వం కూడా అంతే. వాడు విరాధుడు, కబంధుడు, అందరూ, మారీచుడు, అందరూ అంతే. అయితే మనం ఏం చేస్తాము? చూసి వాళ్ళ కథ విని అందులో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని గురించి గుర్తించగలిగిన లక్షణాన్ని మనం మనలో
అలవర్చుకోవాలి. అది మనం నేర్చుకోవలసిన విధానం. రామ ఆయనంలో మనం గ్రహించవలసి, అప్పుడే మనం ఒడ్డున పడిపోతాం. మనం సరి అయిన మార్గంలో వెళ్తాం. ఎప్పటికీ లక్ష్యం చేరతాం అన్నది ఎవరూ చెప్పలేరు. అది వ్యక్తి యొక్క ఉపాధి యొక్క ప్రారంధాన్ని బట్టే ఉంటుంది తప్ప వేరే రకంగా ఉండదు. మొత్తం మీద రామ అయనం, రాముడు చూపిన మార్గంలో ఉంటే ఇక్కడ మళ్ళీ అనుమానం రాకూడదు. రాముడు చూపిన మార్గం అంటే వచ్చిన రాజ్యాన్ని కాదంటాం, భార్యని వియోగం వస్తే ఇవి కాదు, భార్యను పరిచయించడం ఇవి కాదు. వీటి వెనక ఉన్నటువంటి తత్వం, రాముడు బోధించే తత్వం, మనకి ఎదురైనటువంటి పరిస్థితుల్ని వాటితో పోల్చుకొని ఇప్పుడు మనం ఏ విధంగా మనని మనం తీర్చిదిద్దుకోవాలి, మనని మనం ప్రత్యేగాత్మ స్వరూపులు సాక్షి మాత్రంగా. పశ్చాత్తాపం పడటంలో సాక్షిత్వం బాగా ఉపయోగపడుతుంది. ఏర్పడిన దుర్గుణాలన్నింటినీ, వెలువడుతూ ఉన్న మాటల్లో దుష్టత్వం, చేతలు, వీటిని సాక్షి మాత్రంగా గమనించాలి. అంతే తప్ప నేను కావాలనే చేశాను, అహంకారపూరితంగా చేశాను అని అనుకున్నంతకాలం త్రిగుణాలు మనల్ని వదిలిపెట్టవు, సత్వరజస్తమస్సులు వదిలిపెట్టవు. ఏ విధంగానైతే జాగ్రత్త స్వప్న సుషుప్తుల్ని మీరు సాక్షిగా చూస్తూ ఉన్నట్లయితే ఆ దశలు అంత ఇక్కడ ఇది చాలా ప్రముఖమైన, చాలా ముఖ్యమైన మాట. జాగ్రత్త స్వప్న సుషుప్తులు 3 దశల్ని కూడా ఎవరివి మనమే, మనకి సంభవించిన జాగ్రత్తని మనం చూస్తున్నాం. ఇది చాలా విచిత్రమైనటువంటి విధానం, అలవర్చుకోవలసిన విధానం, అలవాటు లేని విధానం. బలవంతంగా ప్రయత్నపూర్వకంగా ఇదే తపస్సు అంటే అలవర్చుకోవలసిన విధానం. 3 దశల్ని సాక్ష్యం, ఇది ఎవరికి చెప్పక్కర్లేదు, బహిర్గతం చేయనక్కర్లేదు, దీన్ని టామ్ వేయాల్సిన అవసరం లేదు. మానసికంగా జరిగే ఒకనొక ఆ జీవుడికి మాత్రమే తెలిసే ప్రక్రియ. 3 దశల్ని సాక్షి మాత్రంగా గమనిస్తూ ఉండు. ఇప్పుడు ఈ సాక్షి ఏ దశల్లో ఉంది? 3 దశల్లోనే ఉంది. ఈ 3 దశలతో ఏకమైపోయిందా? అవలా. అయితే సాక్షిగా ఉండలేదు. ఇది ముఖ్యమైన పాయింట్. జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో నీ యొక్క మనస్సు ఐక్యం కాలేదు, అవ్వకుండా సాక్షి మాత్రంగా చూస్తున్నాం. సాక్షి మాత్రంగా చూస్తుంటే ఏమవుతుంది? ఆ దశలు వేరు, నేను వేరు అనే భావం ఏర్పడుతుంది. అప్పుడు ఆ నేను అనేదే 4వ భావం, తురీయ అవస్థ. 3 అవస్థల్ని దాటిన అవస్థ, 3 అవస్థల్ని 3 అవస్థల్లోనూ ఉంటూ 4వ దానికి చేరి, వీటిని కాదని పూర్తిగా ఇవి లేవని అనటం కాదు. 3 దశల్లోనూ ఉంటూ 4వ దశలోకి వచ్చి, మళ్ళీ 3 దశల్లోకి వస్తూ మళ్ళీ 4వ దశలోకి వచ్చి, ఈ విధంగా ఒక సాధనా పద్ధతిలో కనుక సాధకుడు ఆ ప్రవర్తించటం ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకుంటే అది నేర్పే విధానం మనకి రామాయణం తేలిగ్గా నేర్పుతుంది. వాలి తారలు అదే నేర్పారు. అది మనం నేర్చుకోవాలి, ప్రయత్నపూర్వకంగా నేర్చుకోవాలి. లేకపోతే సూక్ష్మమైనటువంటి బుద్ధితో, అణువు కన్నా సూక్ష్మమైన బుద్ధితో గ్రహించాలి. గ్రహించి దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు తార బయలుదేరింది. సవానర మహారాజ శయాన శరవీక్షత ప్రత్యుక్తో హేతుమద్వాక్యై నరో నోత్తరం ప్రచపద్యత. సవానర మహారాజ ఉత్తరం ఉక్తుం న ప్రత్యపద్యత. రాముడు చెప్పినటువంటి హేతుపూర్వకమైనటువంటి మాటలకి, వేద సంహితమైన మాటలకి, పరమాత్మ యొక్క సర్వజన రంజకములైన మాటలకి, అందులో రాముడు చెప్పిన మాటల్లో ప్రతిదీ ఇప్పుడు మనం చెప్పుకున్నది విధానం ఎలా ఉంటుంది? రాముడు చెప్పుకున్న మాటల్లో ఏ విధంగానైతే
జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో అంటుకోకుండా మనకే ఎవరికి తెలియకర్లా, మనకి మనమే చూసుకుంటూ అలా వెళుతున్నాము. అలాగే రాముడు చెప్పిన మాటల్లో ఆ రామత్వాన్ని, వాలిత్వాన్ని, ఇంకా మిగిలిన పాత్రల యొక్క వాటన్నింటినీ తీసేస్తే, వాటన్నింటినీ వేరు చేస్తే ఏం మిగులుతుందో అదే సాధన. వాటిని తీసేస్తే ఏం మిగులుతుందండి? అది ఏం మిగులుతుంది అంటే ఏం మిగలదు. ఏం మిగిలిందో ఊహించి తెలుసుకోవాలి. అది మనం ఇక్కడ ఆ రమణీయం రామాయణ మార్గం అని ఒక శీర్షిక పెట్టుకుని వెతుకులాడుతున్నాం. మనకి ఇటువంటి అద్భుతమైన అమూల్యమైనటువంటి తరుణోపాయాలు, తరణోపాయాలు మనకి లభిస్తున్నాయి. ఇప్పుడు ఆ రాముని మాటల్ని ఏ విధంగా మనం ఒక్క రాముడి మాటలే కాదు, మిగిలిన వాళ్ళ మాటల్లో ఇదివరకు చెప్పుకున్నాం, మిగిలిన రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వీళ్ళు కాక మిగిలిన దశరథుడితో సహా, కౌశల్యతో సహా, తాటకతో సహా, రావణాసురుడితో సహా అందరూ ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఒక వ్యతిరేకతను కల్పించి ఆ వ్యతిరేకతకి రాముడు ఏ విధంగా సమాధానం చెప్తాడో, ఏ విధంగా ప్రవర్తిస్తాడో అది లోకానికి తెలియజేయటం, దాన్ని మనం తెలుసుకోవడం కోసం. ఇది రామాయణం యొక్క ముఖ్యమైనటువంటి ప్రయోజనం. ఆయన ఏం సమాధానం చెప్పడానికి కుదరలేదు, ఇంకా అలా పడిపోయి ఉన్నాడు. శరవిక్షత శయాన భూమౌ, బాణపు దెబ్బతిని ఇంకా వాలి లేచే ప్రశ్న. రామబాణం తగిలితే అంతే. దీన్ని ఎలా మనం పెట్టుకోవాలి? రామబాణము అంటే నీ స్వస్వరూపం వచ్చి నీలో ఉన్న అజ్ఞానాన్ని కొట్టడం. ఇదే రాముడు బాణంతో రావణాసురుని కొట్టడం అంటే ఇదే అర్థం. అంతే తప్ప ఇక్కడ రెండు దారులు ఉంటాయి. ఎప్పుడూ కూడా మనం ప్రయత్నపూర్వకంగా తెచ్చిపెట్టుకుని అనుసరించాల్సిన దారి, రెండో దారి తప్పించుకునే దారి. బ్రహ్మాండంగా చెప్తాం, బ్రహ్మాండంగా ఉపన్యాసాలు ఊదరగొడతాం, దంచే పారేస్తాం, మరి మామూలే. అలా కాదు. ఇక్కడ రాముడు బాణంతో వాలిని కొట్టాడు అంటే అర్థం ఏం చెప్పుకోవాలి మనం? పరమాత్మ తత్వం అంటే నీ స్వరూపం, నీ అజ్ఞానాన్ని బాణం, నీ స్వరూపం అనే బాణం నీ అజ్ఞానం అనే వాలిని కొట్టింది. అదే కనుక నిజమైతే, పైన కాదు, నిజమైతే ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంది. ఇప్పుడు వాలి మరణానికి ఎవరు దుఃఖించలేదు, వాలే దుఃఖించట్లేదు, ఇంకెవరు దుఃఖిస్తారు? సరే, ఇప్పుడు ఏం జరుగుతుంది? అశ్మభి ప్రవిభిన్నాంగ పాదపై ఆహతో భృశం రామబాణేన చక్రాంత. ఇంతకు ముందే సుగ్రీవుడు తాను తన్నులు తిన్నా వాళ్ళని కొట్టాడు, రాళ్లతో కొట్టాడు, చెట్లతో బాధేశాడు. అటు పైగా ఆ రెండింటికి తోడు ఆ చెట్ల దెబ్బలు, రాళ్ల దెబ్బలు సుగ్రీవుడికి తగిలినాయి. కానీ వాలికి కొంచెం ఎక్కువ తగిలింది. ఏమిటి? రామబాణపు దెబ్బ. ఆ రాముని మైత్రి అనే ఆశ్లేషణ లభించింది, కౌగిలింత లభించింది సుగ్రీవుడికి. అయితే సుగ్రీవుడు కూడా మోక్షం పొందవలసిన వాడే కదా. ప్రతి ప్రాణి మోక్షం పొందవలసినదే. కానీ ఆ మార్గం ఎంత దూరం, ఎంత దీర్ఘమైంది అది వేరే సంగతి. సరే, ఇప్పుడు ఆయన రామ బాణేన చక్రాంత జీవితాంతే ముమోహస. ఇక అతడు జీవితాంతం వచ్చేసింది పాపం. ముమోహ, మూర్ఛపోయినాడు వాలి. తం భార్య బాణమోక్షేణ రామదత్తేన సంయుగే. యుద్ధంలో రాముడు ప్రయోగించిన బాణం చేత హతం ప్లవగశార్దూలం తారా శుశ్రావవాలినం. తన భర్త రామబాణం చేత ప్రహరింపబడి మరణించాడు, పడిపోయినాడు అని ఆవిడ విన్నది. సా సపుత్ర అప్రియం శ్రుత్వా వధం భర్తు సుదారుణం నిష్పపాత భృశం త్రస్తా వివిధాత్ గిరిగహ్వరాత్
కొండ గుహ వలె ఉన్నటువంటి కిష్కింధ నగరంలో నుంచి ఆవిడ వెలుపలికి వచ్చింది. ఎవరితో వెంట పెట్టుకుని వచ్చింది? కుమారుణ్ణి కూడా వెంట పెట్టుకుని వచ్చింది. ఏతు అంగద పరివారా వానరాగ భీమ విక్రమాః తే సకార్ముకమాలోక్య రామం త్రస్తాః ప్రదుద్రువుః. కథలో ఇటువంటి చిన్న అంశాలు ఉంటాయి. కథని మలుపులు తిప్పే అంశాలు, కథను కొంచెం ఉత్సాహం రేకెత్తించే అంశాలు. ఇక్కడ ఒక చిన్న వ్యతిరేక సంఘటనని సృష్టిస్తున్నాడు వాల్మీకి. రాముని బాణ ప్రయోగం వలన వాలి చనిపోయేసరికి వానరులందరిలో అసలు భయం మొదలైంది, వణుకు మొదలైంది. వాళ్ళకి ఏం చేయాలో ఇటు అటు పరిగెడుతున్నారు. వచ్చి ఆ రాముడు మన మీద పడి మన కూడా చంపేస్తాడేమో అని వాళ్ళ యొక్క భయం. పైగా తమ నాయకుడు భరించేసరికి ఆ దుఃఖం ఒకటి, భయం ఒకటి, ఇవన్నింటితో వాళ్ళు కంగారు పడిపోతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? పారిపోయారు. సా దదర్శ తతస్త్రస్తాన్ హరీన్ ఆపతతో భృశం యూధాదివ పరిభ్రష్టాన్ మృగాన్ నిహత యూధపాన్. లేళ్ల గుంపులో నుంచి భయంతో పారిపోతున్నటువంటి ఆ మీకు కొన్ని లేళ్ల వలె ఈ వానరుల సమూహంలోంచి కొంతమంది భయపడి పరుగులు తీసేస్తుంటే తాను వాచ సమాసాద్య దుఃఖితాన్, వాళ్లతో ఉద్దేశించి దుఃఖిత సతి, తాను దుఃఖితురాలయ్యండి ఆ దుఃఖిస్తున్నట్టు వాళ్ళతో అంటున్నది. రామ విత్రాసితాన్ సర్వాన్ అనుబద్ధానివ ఇషుభి. ఆ వానరుల్ని రామబాణం తమని కూడా తడుముతున్నట్టుగా వాళ్ళు పారిపోతున్నారు. వాళ్ళందరినీ పారిపోయే వాళ్ళని వెనక్కి పిలిచి అంటున్నది, వానరాహ, హే వానరాహ, ఓ వానరులారా, రాజసింహస్య యస్య యూయం పురస్సరాః తం విహాయ సుసంత్రస్తాః కస్మాద్రవధ దుర్గతాః. రాజ్యహేతోః భ్రాత్రా రౌద్రేణ పాతితః రామేణ ప్రహితైర్రౌద్రైః మార్గణైర్దురపాతిభిః. మీరెందుకు పారిపోతారు? మిమ్మల్ని ఎందుకు చంపుతాడయ్యా ఆ రాముడు? మరి వాళ్ళని ఎందుకు చంపాడమ్మా? వాలిని రాజ్యం కోసం సుగ్రీవుడు చంపించాడు. మీకే రాజ్యం ఉంది, మిమ్మల్ని ఎవరు చంపుతారు? మీరేం భయపడకండి, రండి రాముడు. ఇది ఒక రకంగా రాముని యొక్క ఔన్నత్యాన్ని విడమరిచి చెప్పటమే. అంటే రాముడికి భయపడిన వానరులు ఏమంటున్నారు? వాళ్ళతో అంటున్నారు, ఇలా అనడం వాని అధర్మం, రాజ్యం ఏలటం వలన అయోధ్య ప్రజలు ఇలా అనరు. ఇది ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్. కిష్కింధ నగరంలో ఉన్నటువంటి ప్రజలకి అయోధ్యలో ఉన్న ప్రజలకి తేడా ఎంత సూక్ష్మంగా చూపిస్తున్నాడో మహర్షి మనం గమనించాలి. ఎందుకు ఇలా చూపిస్తున్నాడు? ఒకటే, మనం ఎప్పుడైతే ఆ శ్లోకాన్ని అక్కడ పెట్టి దాని అర్థాన్ని గ్రహించటానికి ప్రయత్నం ప్రారంభిస్తామో అక్కడ ఒక విశేషం ఉండి తీరాలి. ఏమిటది? మనకు కావలసిన సాధనా మార్గం. ఇప్పుడు కిష్కింధలో ఉన్న ప్రజలు, అయోధ్యలో ఉన్న ప్రజలు. కిష్కింధలో ఉన్న ప్రజలు ఏమంటున్నారు? ఆ రాజ్యం, వాలి యొక్క పరిపాలన దౌర్భాగ్యం అలాంటిది. అది చెప్పటానికి, అంటే వాలి గుణాల వలన ఏమవుతుంది? మానవుడు ఇంకా అజ్ఞానంలో, దుఃఖంలో కూరుకుపోతాడు. అలా కూరుకుపోయినందువల్ల ఇంకా బయట పడలేడు అనే విషయాన్ని స్పష్టంగా ఇక్కడ నిరూపించటం కోసమే ఈ వానరులంతా భయపడి పారిపోతున్నారని చెప్పి వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ధైర్యాన్ని నూరిపోసి చెప్తుంటే మనం ఏమని అర్థం చెప్పుకుంటున్నాం? ఈ కిష్కింధలో ఉన్న ప్రజలకి, అయోధ్యలో ఉన్న ప్రజలకి తేడా గమనించండి. అయోధ్యలో ఉన్న ప్రజలు కేవలం పూర్తిగా వైదిక ధర్మాన్ని అనుసరించి ఆత్మ దర్శనం వైపుగా ఇక్ష్వాకు రాజుల కాలం నుంచి నడపబడుతున్నటువంటి జీవులు. ఇక్కడ కిష్కింధలో అలా కాదు.
కిష్కింధలో వీళ్ళు ఇంకా అజ్ఞానంలో కూరుకుపోతున్నారు. ఎందువల్ల? వాలి పరిపాలన వల్ల. ఈ భేదాన్ని స్పష్టంగా నిరూపిస్తున్నాడు మహాకవి. మనం గ్రహించి మనం ఏమర్థం చెప్పుకోవాలి? కాబట్టి వాలి ప్రదర్శించిన లక్షణాలు మనకి పనికిరావు. కేవలం మనకి అయోధ్య నగర వాసులే ఆదర్శమూర్తులు అని అర్థం చెప్పుకుంటే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, మన లక్ష్యం సిద్ధిస్తుంది. అదే చెప్తున్నాడు. జీవపుత్రే నివర్త, వాళ్ళు అంటున్నారు జీవపుత్రే, నీ కొడుకు ఇంకా బతికే ఉన్నాడు కదమ్మా, నివర్తస్వ, వెనక్కి వచ్చేయి, నువ్వు వెళ్ళకు, ఆ రాముడి దగ్గరికి నిన్ను కూడా చంపేస్తాడు. పుత్రం రక్షస్వచ. వాల్మీకి మహర్షి ఎంత అద్భుతం, కొంతమందితో ఎలా చెప్పిస్తున్నాడు. ఏమిటా చెప్పించడంలో ఉన్న అంతరార్థం? వాళ్ళ పరిపాలన ప్రభావం వాళ్ళ మీద ఎలా ఉందో చెప్తున్నారు వాళ్ళు. పుత్రం రక్షస్వచ అంగదం అంతకో రామరూపేణ హత్వాన్ నయతి వాలినం. ఆ వాలిని చంపినటువంటి రాముడు ఈ అంగదుణ్ణి కూడా సంహరించి పడేస్తాడు. కాబట్టి నువ్వు నీ పుత్రుణ్ణి తీసుకుని వెనక్కి వచ్చాయి, ఆ వాలి పడిపోయిన చోటికి వెళ్ళవద్దు. క్షిప్తాన్ వృక్షాన్ సమావిద్య విపులాశ్చ శిలాస్తథా వాలి వజ్ర సమైర్బాణైః రామేణ నిపాతిత. సుగ్రీవుడు తన మీదకి చెట్లు పడేశాడు, రాళ్లు పడేశాడు, కొండలు బండరాళ్ళు పెద్ద పెద్ద అన్నీ పడేశాడు. అయినా వాటన్నిటినీ సునాయాసంగా తిప్పికొట్టేశాడే మా వాలిగారు. ఒక్క రాముని బాణానికి పడిపోయినాడు. ఆ రాముడి బాణం మనం చాలా ప్రమాదం అయింది, దాని జోలికి మనం వెళ్ళవద్దు. మరి అవిధృతమిదం సర్వం విధృతం ప్రసృతం బలం అస్మిన్ ప్రవగశార్దూలే హదే శక్ర సమప్రభే. దేవేంద్రుడికి సాటి అయిన వాడు మా వాలి. అటువంటి ఇంద్రసముడైనటువంటి వాలి వానర్రాజు హతుడైపోయాడు కదా. దాంతో ఏమైంది? ఈ వానర సైన్యం అంతా భయంతో చల్లా చెదరైపోయి మళ్ళీ కిష్కింధ వైపుకి వెళ్ళిపోతున్నది. చూడు, నువ్వు ఒకదానివి బయలుదేరి ఆ వాలి పడిపోయిన చోటుకి వెడతానంటావేమి? రక్ష్యతాం నగరద్వారం, నువ్వు కూడా వెనక్కి వచ్చాయి. లేకపోతే ఇంకాసేపు నువ్వు ఇక్కడే నుంచున్నావంటే ఆ రాముడు ఆ కోదండం ఆ బాణాలు పుసుకుని మన మీదకి వచ్చేస్తాడు ఇక్కడికే. రక్ష్యతాం నగరద్వారం అంగదశ్చ అభిషిచ్యతాం. నువ్వు నగరద్వారాన్ని రక్షించడానికి ఇక్కడ జనాన్ని కాపలా పెట్టు, లోపలికి వెళ్ళిపో, అంతఃపురంలోకి వెళ్ళి కోటలోకి వెళ్ళు, అంగదుడిని రాజుగా అభిషేకం చేసే 5 నిమిషాల్లో. వీళ్ళంతా వాలి పరమ భక్తులు, వాలి యొక్క ఆలోచన విధానంలోనే పుట్టి పెరిగినటువంటి అజ్ఞాన మూర్తులు. వాలికి జ్ఞానోదయం అయింది కానీ ఎవరి ప్రారంధం వాళ్ళది. అందుకని వీళ్ళతో ఆ మాటలు చెప్పిస్తున్నాడు. పదస్థం వాలిన పుత్రం భజిష్యంతి ప్లవంగమాహ. ఎప్పుడైతే అంగదుడు యువరాజు అయిపోయి రాజు అయిపోతాడో మేమంతా ఈ మొత్తం వానరులు వాళ్ళు వీళ్ళు అని కాదు, అందరూ వచ్చి ఆయన పాదాల మీద పడిపోతారు, రాజ్యం సుఖంగా ఉంటుంది. ఇంకా అప్పుడు మన రాముడేమీ చేయలేడు. వాళ్ళ అమాయకపు ఆలోచనలు. అథవా అరుచితం స్థానమిగతే రుచిరాననే ఆవిశంతి దుర్గాణి క్షిప్రం అన్యాని వానరా. అలా చేస్తేనే ఈ కిష్కింధలో ఉండటం అలా కాదంటే నువ్వు ఈ కిష్కింధలో ఉండటమే మాకు ఇష్టం కాదు. ఎందుకని? మన శత్రుపక్షపు వానరులు శీఘ్రమే కిష్కింధలో మన నివాస స్థానాలను విడిచి తక్కిన దుర్గాలన్నింటినీ ఆక్రమించేస్తారు వాళ్ళు. ఎవరు? సుగ్రీవుడి పక్షాన కొంతమంది వానరులు ఉన్నారు, వాళ్ళు అనమాట. అభార్యాశ్చ సభార్యాశ్చ సంచత్ర వనచారిణ. అభార్యులున్నారు, సభార్యులున్నారు. లుబ్ధేభ్యో విప్రయుక్తేభ్య తేభ్యో నహ తుములం భయం. ఈ కిష్కింధలో ఎప్పుడూ వాళ్ళ వల్ల మనకి భయం తప్పదు. అల్పాంతర గతానాంతు శ్రుత్వా వచనమంగన. వాళ్ళు ఈ విధంగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చి వాళ్ళు మళ్ళీ మా చెప్పిన మాటలు విని ఆవిడ వాళ్ళ అమాయకత్వానికి ఒక నవ్వు నవ్వి ఆత్మన ప్రతిరూపం సా బభాషే చారుహాసిని. తాను తన వంటి స్త్రీ చెప్పవలసినటువంటి మాటని నవ్వుతూ ఆవిడ చెప్పింది. ఇక్కడ
వాళ్ళు కూడా ఏమని భావించారు, వాలి మాకు నిజమైన నాయకుడు, తార మాకు నిజమైన నాయకురాలు, కాబట్టి మా నాయకురాలి పట్ల మేము నిజమైన విశ్వాసం చూపించి ఆవిడని మేము రక్షించుకోవాలి, ఇదే వాళ్ళ భావన. కానీ ఆ వాలిలో మరణ సమయంలో వచ్చిన అద్భుతమైన మార్పు, అసలు మరణం అనేది దగ్గరలో లేకపోయినా కూడా తారలో వచ్చిన మార్పు వాళ్ళకి అర్థం కాలేదు. పుత్రేణ మమ కిం కార్యం కిం రాజ్యేన కిమాత్మన కపిసింహే మహాభాగే తస్మిన్ భర్తరి నశ్యతి. తార అంటున్నది, ఏమయ్యా, ఎవరు కొడుకు ఎవరు భర్త, ఏమిటి కొడుకుతో నాకేమిటి, మహాభాగ్యశాలి వానర శ్రేష్ఠుడు అయిన నా పతియే మహారాజు వాలి నశిస్తూ ఉంటే నాకు ఈ పుత్రుడితోటి ఈ రాజ్యాన్ని కాపాడటంతో నా శరీరంతో నాకేం పనయ్యా. ఇది అద్భుతం. ఇందుకే తార మహానుభావురాలు, ఆవిడికి మనం పాదాభివందనం చేయాలి. ఎలాగా? సాధకులుగా. అంతే తప్ప తార వానర స్త్రీ, ఆవిడ్ని మనం రాముడికి వ్యతిరేకంగా మాట్లాడింది ఇవన్నీ కాదు. తారలో మనం గ్రహించవలసిన విషయం అది వైరాగ్యం. అంటే భర్త మరణానికి ఆవిడలో కలిగిన వైరాగ్యం సరి అయిన విధానంలో కలిగినటువంటి వైరాగ్యం. ఈ వైరాగ్యం ప్రతి సాధకుడికి ఏదో ఒక దశలో ఏదో ఒక కారణం నిమిత్త మాత్రంగా వచ్చి తీరవలసిందే, రావాల్సిందే. రాకపోతే అంతే, ఎప్పటికప్పుడు ఏది ఎలా ఉండాలో అలాగే ఉంటాయి. అది అంటుంది, పాదమూలం గమిష్యామి తస్యైవాహం మహాత్మనః యోసౌ రామ ప్రయుక్తేన శరేణ వినిపాతితః. నేను కూడా నా పతి యొక్క పాదముల చెంతకే పెడతాను. వాలిని ఆ శ్రీరామచంద్రుడు బాణంతో కొట్టాడు కదా, వాలి పడిపోయాడు కదా, నేను నా పతి పాదాల దగ్గరికి వెళ్తాను. ఇలా అనటం తార యొక్క పూర్వజన్మ సుకృతం ఎక్కడో ఆవిడికి అది ఆ విధంగా ఉద్బుద్ధం అవటం వల్ల ఇలాంటి మాటలు వస్తున్నాయి. అది అలాంటివే ప్రతి సాధకుడు నోటి వెంట ఏదో ఒక క్షణంలో అందరికీ చెప్పనక్కర్లేదు, అదేదో ప్రకటనలు చేయనక్కర్లేదు. అంతర్గతంగా భావన చేసుకుని నిశ్శబ్దంగా అలా సాధనా మార్గంలో వెళ్ళిపోవటమే ఉత్తమోత్తమ సాధకుడు ఆచరించవలసిన విధానం. అది మనం సాక్షిమాత్రంగా మన అవస్థలను సాక్షిమాత్రంగా చూసినట్టే రామాయణ కథాభాగాన్ని కూడా సాక్షిమాత్రంగా చూస్తాం. గ్రహించవలసింది గ్రహించి దాన్ని మనం అమలు జరుపుకుంటాం. ఏవముక్త్వా ప్రదుద్రావ, పరిగెత్తింది ఆవిడ, రదంతి ఏడ్చుకుంటూ, శోకకర్షిత శిరశ్చ ఉరశ్చ బాహుభ్యాం దుఃఖేన సమభిఘ్నతి. తల నెత్తి బాదుకుంటూ నెత్తి నోరు కొట్టుకుంటూ ఆవిడ పరిగెత్తుకుంటూ వాలి పాదాల దగ్గరికి వెళ్ళింది. ఆవ్రజంతి దదర్శాధ పతిం నిపతితం భువి. పతిం నిపతితం, ఇటువంటి శబ్దాలంకారాలు ప్రయోగించటం అవి అలవోకగా అలాగా వచ్చేస్తూ ఉంటాయి వాల్మీకి. పతిం నిపతితం భువి, నేల మీద పడిపోయిన భర్తని, హంతారం దానవేంద్రాణం సమరేష్వ నివర్తినాం. ఇది తార పూర్వజన్మ సుకృతం. మరి కొందరు ఇలా ఎందుకని మాట్లాడలేరండి? అజ్ఞానం. ఏమిటి అజ్ఞానం? చాలా తేలిక. అజ్ఞానం అనే మాటకి అర్థం చెప్పటం ఏమీ కష్టపడక్కర్లా, పెద్ద పెద్ద శాస్త్రాలు గ్రంథాలు అవలోడనం చేయక్కర్లా, ఒక్క ముక్కలో చెప్తే చాలు. అజ్ఞానం అంటే ఏమిటి అంటే నీ స్వస్వరూపం నీకు తెలియకపోవడమే అజ్ఞానం. తెలిసిందండి, జ్ఞానం వచ్చేసిందా? అలా అంటే అంత తేలిగ్గా వచ్చేది కాదు. తెలియటానికి ఆ జ్ఞానం కలగటానికి వందల వేల జన్మలు పడుతుంది. ఇప్పటికి ఎంతకాలం పట్టిందో ఇలా మాట్లాడుకోగలుగుతున్నాం. ఇంకా ఎంతకాలం పడుతుందో ఇంకా చక్కగా పర్ఫెక్ట్గా పూర్తిగా పవిత్రంగా మాట్లాడుకునే ఆ స్థాయికి చేరుకోవటానికి. పరీక్షితు లాంటి మహానుభావులు ఆ కాలంలోనే కాదు అయితే కథా సంవిధానం ఎప్పుడు ఈనాటి సినిమాల్లో కూడా 2 గంటల్లో మొత్తం జీవితాలందరినీ 70-80 ఏళ్ళ జీవితాలను చూపిస్తున్నారు అంటే అదేనా నాటకీకరణ అంటారు. ఆ నాటకీకరణ కావ్యంలో ఉంటుంది, నాటకాల్లో ఉంటుంది. ఆ నాటకీకరణను పక్కన పెడితే మనకి కథా సంవిధానం దొరుకుతుంది. దాన్ని మనం తీసుకుని ఆచరణలో పెట్టుకుంటాం.
అదే చెప్తున్నాడు. ఆ హంతారం దానవేంద్రాణం సమరేష్వ నివర్తినాం, ఇలా మాట్లాడుతోంది తార. ఇంకా ఏమంటుంది? క్షేప్తారం పర్వతేంద్రాణం వజ్రాణమివ వాసవం మహావాత సమావిష్టం మహామేఘౌఘ నిస్ఫలం. అది వాళ్ళు ఏం చేశాడు? దేవేంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించినట్లుగా మహాపర్వతాల్నే ఎత్తి శత్రువుల మీద విసిరి పారేసేవాడు. క్షేప్తారం పర్వతేంద్రాణం, చిన్న చిన్న రాయి ముక్కలు బెడ్డ ముక్కలు విసిరేసినట్టుగా మహాపర్వతాల్ని విసిరేసేవాడు వాలి. ఎలాగ? మహావాత సమావిష్టం, పెద్ద గాలి ఒక్క చోట చేరినట్లుగా, ఒక మహావాయువు అంతా ఒక చోట చేరితే ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి గలవాడు వాలి. మహామేఘాల సమూహంలాగా దిక్కులు పిక్కటిల్లే విధంగా గర్జన చేయగలిగిన వాడు, మేఘ గర్జన చేయగలిగిన వాడు అటువంటి వాలి. శక్రతుల్య పరాక్రాంతం వృష్ట్యేవో భరతం ఘనం. ఇప్పుడు ఎలా ఉన్నాడు? అసలు ఎటువంటి వాడు? దేవేంద్రుడితో సమానమైన పరాక్రమం కలవాడు. ఇప్పుడు తనలో ఉన్న నీటినంతా మొత్తం కడిగేసి ఒక్క చుక్క కూడా లేకుండా వర్షించి పారేసిన తర్వాత మేఘం ఎలా ఉంటుందో వాళ్ళు ఇప్పుడు అలా ఉన్నట. ఇదే అద్భుతమైన పొరుగా. ఉన్న శక్తి అంతా పోయింది, మొత్తం పోయినాయి, దురాలోచనలు పోయినాయి, పాపం పోయింది, పశ్చాత్తాపం చక్కగా ఉన్నది. పశ్చాత్తాపం మనిషిని తేలికపరిచింది. ఆ విధంగా అటువంటి రాముడి చే పడగొట్టబడినటువంటి శూరుడైన వాలిని నర్దంతం భీమం శార్దూలేన ఆమిషస్యార్థే మృగరాజం యథాహతం. మాంసం కోసం ఒక సింహం చే చంపబడిన వేరొక సింహంలాగా ఉన్నాడు. ఇద్దరు రెండు సింహాలే. పరాక్రమంతో సర్వలోక పూజితుడైన తమ్ముడి భార్యను చేపట్టిన కారణంగానే రాముని చే హతుడవటం వలన సకల జన పూజితమై ధ్వజంతో అలంకృతమై పలువురకు విశ్రమ స్థానమైన వేదికతో ఒప్పునది అయినప్పటికీ దాని యందు దాగి ఉన్న పాముని పట్టడానికి గరుత్మంతునిచే పెళ్లగించి వేయబడిన చైత్య వృక్షం వలె ఉన్నాడు. ఇదే అద్భుతం. ఎక్కడో ఉంది, ఆ మూల దాకుంది. దానికోసం ఆ మొత్తం చెట్టునే పడగొట్టాడు. శార్దూలేన అమిషస్యార్థే మృగరాజం యథాహతం అర్చితం సర్వలోకస్య సపతాకం సవేదికం నాగహేతో సుపర్ణేన చైత్యమున్మథితం యథా అవష్టభ్య చ తిష్టంతం దదర్శ ధనురుత్తమం రామం రమానుజం చైవ భర్తుశ్చైవ అనుజం శుభ. ఆవిడేం చేసింది? ధనువు చేతబట్టి నిలబడిన రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, అదే విధంగా ఆ పక్కనే నిలబడినటువంటి సుగ్రీవుణ్ణి, ఆ ముగ్గురిని చూసింది. ఇంద్రుడితో సమానమైన పరాక్రమం కలిగినటువంటి నేల మీద పడిపోయినటువంటి వాలిని, అక్కడ ఉన్నది నలుగురేగా, రామలక్ష్మణుడు సుగ్రీవుడు, పడిపోయిన వాలి. ఆ వాలిని చూసింది అమ్మవారు. సాతానదీత్య సమాసాద్య భర్తారం నిహతం రణే. వాళ్ళని దాటి రామలక్ష్మణులు పక్క నుంచే ముందుకు వెళ్ళి ఆ విధంగా దృశ్యాన్ని చూపిస్తున్నాడు. దాటి వెళ్ళింది అంటే అర్థం భర్త మీద అభిమానంతో ముందు భర్తని సంగతి చూసి ఆయనతో మాట్లాడి ఆయన పట్ల తన యొక్క దుఃఖాన్ని వెళ్ళగక్కుకోవాలి. ముందు వీళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చుంటే అట్లా భర్త యొక్క శరీరాన్ని అక్కడ పెట్టుకొని సమీక్ష వ్యధిత భూమౌ సంభ్రాంత నిపపాత. ఆ వాలి దాకా వెళ్ళి ఇంకా అక్కడ నిలబడలేక, ఓపిక లేక, దుఃఖపరవశరాలై మూర్చిల్లి ఆవిడ అక్కడ పడిపోయింది. సుప్త్వేవ పునరుద్ధాయ, మళ్ళీ పడింది. ఎవ్వరూ ఏం మాట్లాడలా, నిశ్శబ్దంగా నుంచునే ఉన్నారు వాళ్ళ ముగ్గురు. ఇప్పుడు ఇదంతా ఇక్కడంతా ముఖ్యమైనటువంటి నిర్వహణ అంతా ఎవరి మీద ఉంది? ఇప్పుడు తార మీద. ఎటువంటి నాటకీయ సన్నివేశం చూపిస్తున్నాడు వాల్మీకి మహర్షి. వాళ్ళు ఏం మాట్లాడలేదు, అలా నుంచున్నారు. ఆ తార అమ్మవారు మాత్రం వెళ్ళి అక్కడ పడిపోయింది. ఆ దుఃఖాతిశయంతో పడిపోయి ఒక 2-3 క్షణాల్లో మళ్ళీ కొంచెం తేరుకొని తపరెళ్ళి లేచి ఉద్ధాయ ఆర్యపుత్రే దిక్రోశతి, హే ఆర్యపుత్ర ఏమండి అని భర్తని సంబోధిస్తూ రురోదస పతిం దృష్ట్వా సందితం మృత్యుదామభిః.
ఆయన ఇప్పుడు బంధింపు చేతులుగాలు బాగానే ఉన్నాయి, కానీ మృత్యువు వచ్చి తన పాశాలతో వాలిని బంధించేసింది. మృత్యు పాశం కంటికి కనపడదు, కానీ అనుభవించేవాడికి మాత్రం తెలుస్తుంది. ఇప్పుడు వాలిని మృత్యుదేవత పాశం వేసి బంధించింది. అదే చెప్తున్నాడు, రురోదస పతిం దృష్ట్వా సంధితం మృత్యుదామభిగి. యముడు తన పాశాలతో తాళ్లతో కట్టివేస్తే వాలి అది ఎలా ఉంటుందో ఇప్పుడు ఆ కట్టివేయబడిన వాలి కూడా అలాగే ఉన్నాడు. తామవేక్ష్యతు సుగ్రీవ క్రోశంతీం కురరీమివ. ఆ పక్షి వలె తీవ్రంగా విలపిస్తున్న, గొంతెత్తి ఏడుస్తున్నటువంటి ఆ తారని సుగ్రీవుడు చూసి విషాదమగమతు, ఆయనకి దుఃఖం వచ్చింది. వదిన గారి యొక్క దుఃఖాన్ని చూసి ఆయనకి దుఃఖం వచ్చి దృష్ట్వాచ అంగదం ఆగతం, అంగదుడు వంక చూశాడు, ఆయన కూడా దుఃఖిస్తున్నాడు. రామచాప విసృష్టేన శరేణ అంతకరేణ తం దృష్ట్వా వినిఘతం భూమౌ తారాధిపానన సా సమాసాద్య భర్తారం పర్యశ్వజత భామిని. వచ్చి భర్త ప్రక్కన పడిపోయింది, లేచి కూర్చుని భర్తని కౌగిలించుకొని ఇషుణాభిగతం దృష్ట్వా వాలినం కుంజరోపమం. వాలి ఎలా ఉన్నాడు, ఒక పెద్ద ఏనుగు వలె. ఎలా ఉంది ఆ ఏనుగు, బాణపతిని నేల మీద పడిపోయిన ఏనుగులాగా ఉన్నాడు. వానరేంద్రం మహేంద్రాభం శోక సంతప్త మానస, ఆవిడేమో శోక సంతప్త మానస, ఆయన మహేంద్రుడితో సమానం, ఒక దెబ్బతిన ఏనుగుతో సమానంగా. తారా తరుమివోన్మూలం పర్యదేవయదాతురా, ఆమె అది నరకిన మానువలే నేల మీద పడి ఉండటం చూసి ఆమెని విలపించింది. రణే దారుణ విక్రాంత ప్రవీర ప్లవతాంబర కిం దీనాం అపురో భాగాం అద్యత్వం నాభిభాషసే. నాదా, నువ్వు నాతో ఎందుకు మాట్లాడటం లేదు? నేను వచ్చాను తారని, నువ్వు చూడు, నా వంక చూడు, నాతో మాట్లాడు. నువ్వు మహావీరుడివి, వానర శ్రేష్ఠుడివి, నేను దీనురాలని దుఃఖితురాలని. వానర శ్రేష్ఠుడా, లేచి ఇక్కడ కింద పడుకుంటావేమయ్యా, శ్రేష్టమైనటువంటి శయ్య మీద పరుండు. నీ వంటి రాజశ్రేష్ఠులు భూమిపై శయనించరాదు. అభిజాత్యం. ఉత్తిష్ట హరిశార్దూల భజస్వ శయనోత్తమం నైవం విధాహ శరతేహి భూమౌ నృపతి సత్తమాహ. నువ్వు ప్రాణాలు కోల్పోయావు, నన్ను విడిచిపెట్టేసి నువ్వు నీ 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 అవయవాలతో కౌగిలించుకోవటాన్ని బట్టి నీకు భూమి అంటే ఎక్కువ ప్రేమ అని నాకు అర్థమవుతోంది అంటుంది ఆవిడ. అతీవ కలుతే కాంత వసుధాధిప గతాసురపియాంగాత్రైర్మాం విహాయ నిషేవసే. నువ్వు ధర్మపు బలంతో స్వర్గానికి పోయే మార్గాన్ని, ఈ కిష్కింధ నగరాన్ని వలె రమ్యమైన వేరొక నగరాన్ని నిర్మించుకున్నట్లు నాకు అర్థమవుతోంది. అంటే వ్యక్తమన్యాత్వయా వీర ధర్మత సంప్రవర్తిత కిష్కింధేవ పురీ రమ్య స్వర్గ మార్గే వినిర్మిత. నువ్వు మరొక నగరాన్ని నిర్మించుకున్నావయ్యా అంటే నాకు తెలియకుండా, నాతో చెప్పకుండానే నువ్వు స్వర్గం వైపుకి, ఒక మహానగరంగా ఉన్న స్వర్గం వైపుకి వెళ్తున్నావు. నీలో స్పష్టమైన మార్పు కనపడుతోంది. ఆ మార్పుని ఎలా చెప్పాలో తెలియక ఇలా చెప్తోంది తార. ఇంకా ఏముంటుంది, యాన్యస్మాభిస్త్వయా సార్ధం వనేషు మధుగంధిషు విఘృతాని త్వయా కాలే తేషాముపరతః కృతః. మనం ఆవిడ భర్తతో కలిసి తాను చేసిన విహారాలన్నీ ఇంకా ఇంతటితో ముగిసిపోయినాయి కదా. ఇంకా ఇప్పుడు తన భర్త మరణించబోతున్నాడు కాబట్టి తాను ఆయనతో కలిసి విహరించడం అనేది లేదు. నిరానంద నిరాశాహం నిమగ్న శోక సాగరే. ఇంక నాకు ఆనందం లేదు, నిరాశే, శోకంలో మునిగిపోయాను. త్వయి పంచత్వమాపన్నే. నువ్వు మరణిస్తే నాకు ఉన్న ఆనందమే లేదు. హృదయం సుస్థిరం
మహ్యం దృష్ట్వా వినిహతం పతిం యన్న శోకాభిసంతప్తం స్ఫుటతేద్య సహస్రధా. నువ్వు ఈ విధంగా నేలకొనటం చూసి 1000 ముక్కలుగా నా గుండె శోకపీడితమై బ్రద్దలైపోతున్నదయ్యా. కానీ ఇది బ్రద్దలు కావటం లేదు. ఎంత బ్రద్దలవుతుందని అనుకుంటున్నా ఇది నా హృదయం ఇంకా గట్టిగా ఉంది. ఇది నా యొక్క దౌర్భాగ్యం. హృదయం సుస్థిరం మహ్యం దృష్ట్వా వినిహతం పతిం యన్న శోకాభిసంతప్తం స్ఫుటతేద్య సహస్రధా. సుగ్రీవస్య త్వయా భార్యా కృతా సచ వివాసితః. నువ్వేం చేశావు? సుగ్రీవుని భార్యను అపహరించి వాడిని, ఆ సుగ్రీవుణ్ణి ఊరి నుంచి వెళ్ళగొట్టావు. నీకు ఇప్పుడు దాని ఫలితమే లభించింది. యత్తు తస్య త్వయా ప్యుష్టిః ప్రాప్తేయం ప్లవగాధిప నిశ్రేయస పరామోహాత్ త్వయా చాహం విగర్హిత యైషా బ్రహ్మం హితం వాక్యం వనరేంద్ర హితైషిణి. నీ మేలు కోరి నేను నీకు హితం పలికాను, నువ్వు రావద్దయ్యా వెళ్ళొద్దయ్యా అని. కానీ నువ్వు అజ్ఞానం చేత నన్ను నిందించావు. నువ్వు ఇక పైన స్వర్గానికి వెళ్తావు. అక్కడ తమ సౌందర్యం యవ్వనాలచే గర్వించినటువంటి కౌశలం కలిగినటువంటి అప్సరసలందరూ ఉంటారు. వాళ్ళను చూసి నువ్వు అక్కడ ఆనందిస్తూ ఉంటావు. అది నువ్వు ఇప్పుడు చేయబోయే పని. రూప యౌవన దృప్తానాం దక్షిణానాంచ మానద నూనమప్సరసామార్య చిత్తాని ప్రమధిష్యసి. నిన్ను చూసి వాళ్ళందరూ మనస్సుల్లో కలవరపడిపోతారు. అంటే నీ రూప సౌందర్యాన్ని చూసి, అంటే ఇప్పుడు తన యొక్క భర్త సౌందర్యాన్ని ఏ విధంగా చూసి ఆవిడ మోహితురాలైందో, ఆయన ఇక్కడి నుంచి ఇప్పుడు స్వర్గలోకంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఆ స్వర్గంలో ఉండే అప్సరసులు కూడా ఆ విధంగానే ఆయన్ను చూసి మోహిస్తారని తార. ఇదంతా లౌకిక విలాపంలో భాగంగా ఆవిడ అంటున్నది. కాలో నిస్సంశయో నూనం జీవితాంతకరస్తవ. నీకు ప్రాణాలు పోయేటటువంటి చేటుకాలం ప్రాప్తించింది కాబట్టే అది ఎవ్వరికి చిక్కక ఉన్నటువంటి నిన్ను సుగ్రీవుడికి వశం చేసింది. నువ్వు అంత బలవంతుడు అయ్యి ఉండి కూడా సుగ్రీవుడికి వశం అయిపోయావు. ఇది దేని ప్రభావం? కాలం ప్రభావం. ఇది మాత్రం ఖచ్చితం, యథార్థం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కడు జీవితంలో గమనించవలసిందే. సాధకుడైన వాడు ఇలాంటివి గమనించి దుఃఖించి ఏడుస్తూ కూర్చోడు, వాటిని పరిహరించేస్తాడు. సాక్షి మాత్రం ఎంత పెద్ద ఆపద వచ్చినా సరే, పుత్ర మరణం లాంటివి సంభవించినా సరే అది ఏం చేస్తాడు? అంతే. అలా చూస్తూ సాక్షి మాత్రంగా గడిపివేయటమే తప్ప వేరే మార్గం లేదు. కాలో నిస్సంశయో నూనం జీవితాంతకరస్తవ బలాజ్యేనావపన్నోసి సుగ్రీవస్య అవశోవశం. నువ్వు అవశుడువై సుగ్రీవుడి యొక్క వశం అయిపోయినావు. వైధవ్యం శోకసంతాపం కృపణా సతి అదుఃఖోచిత పూర్వం వర్తయిష్యామ్యనాథవతు. ఇక మీద నేను దిక్కులేని దాన్ని అయిపోయినాను. దుఃఖం ఎలా ఉంటుందో నాకు ఇంతవరకు ఎప్పుడూ తెలియదు. వైధవ్యం ఇదిగో ఇప్పుడే నాకు సంప్రాప్తం అవుతున్నది. లాలితశ్చంగదో వీర సుకుమార సుశోభిత సుఖోచిత వశ్యతే కామవస్థాం మే పితృవ్యే క్రోధమూర్ఛితే. ఇప్పుడు ఈ అంగదుడు ఏమైపోతాడో, మరి ఇతడి మీద పెంతండ్రి తీవ్రంగా కోపిస్తే ఆ సందర్భంలో ఇతని దశ ఎలా ఉంటుందో నాకు అర్థం కావటం లేదు. ఇతడు ఏమైపోతాడు? కురుష్వ పితరం పుత్ర సుదృష్టం ధర్మవత్సలం దుర్లభం దర్శనం వత్స తవ తస్య భవిష్యతి అంటోంది తార కుమారుడితో. నాయన రా, దగ్గరికి రా, చూడు, ఆఖరిసారి చూడు మీ తండ్రి గారిని. కురుష్వ పితరం సుదృష్టం, ధర్మనిరతుడైనటువంటి నీ తండ్రి గారిని చక్కగా చూసుకో. ఇంకా మళ్ళీ తర్వాత ఆయన దర్శనం నీకు లభించదు. ఇక పైన ఆయన తవ తస్య దుర్లభం దర్శనం భవిష్యతి. సమాశ్వాసయ పుత్రం త్వం సందేశం సందిశస్వచ. ఓ వానరేంద్ర, నువ్వు
పరదేశానికి పోవటానికి బయలుదేరావు. ఇక నీ ప్రయాణాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి నీ నీ కుమారుడు యొక్క శిరము మూర్ఖుని ఒకసారి వాడిని శిరస్సు మీద ముద్దాడి ఓదార్చు. వాడికి చెప్పవలసిన సందేశం ఏదైనా ఉంటే చెప్పు. రాముడు నిన్ను చంపి గొప్ప కార్యమే చేశాడయ్యా. సుగ్రీవుడికి తాను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చి ఆ ఆ సుగ్రీవుడి యొక్క రుణాన్ని తీర్చుకున్నాడు. ఇప్పుడు సుగ్రీవుడి వైపుకు తిరిగింది. సుగ్రీవా, నువ్వు నీ అన్నని హతమయ్యేదాకా ఊరుకోలా. ఆయన హతమైనాడు. నువ్వు ఇంకా కోరికల్ని తీర్చుకో. నీకేం ఇంకా మీ అన్నగారు అడ్డం లేడుగా. నీకున్న కోరికలన్నీ తీర్చుకో. ఇక పైన నువ్వు నీ భార్యని నిరాటంకంగా పొందగలవు. నీ ఒడిదుడుకులు లేని రాజ్యాన్ని నువ్వు హాయిగా సుఖంగా అనుభవించు. వానర రాజు అయినటువంటి మళ్ళీ వాలి వైపు తిరిగి ఆవిడ మనస్సు పరిపరి విధాల అటు ఇటు పోతున్నది. నేను ఈ విధంగా విలపిస్తుంటే ప్రేమతో నువ్వు ఎందుకని మాట్లాడవయ్యా? వాలికి స్పృహ లేదుగా, మాట్లాడటం లేదుగా. కిం మామేవం విలపంతీం ప్రేమ్ణా త్వం అభిభాషసే. ఎందుకనయ్యా మాట్లాడటం లేదు? సహజంగా లోకంలో మరణించిన వ్యక్తి ప్రక్కన ఉన్నవాళ్ళు ఒక్కసారి మాట్లాడు అని ఇలాంటివి ఆ దీనాలాపాలు, ఆ శోకాలాపాలు లోకంలో ఆ సందర్భాల్లో వినపడుతూనే ఉంటాయి. ఇమాహ పశ్య వరా బహ్వీ భార్యాస్తే వానరేశ్వర. నీ ఉత్తమ భార్యలు ఉన్నారు, ఇంకా వీళ్ళే కాదు, వాళ్ళు కూడా వచ్చారు పాపం. దుఃఖ సంతప్త హృదయాలతో వాళ్ళు అలా వరుసగా నిలబడి ఉన్నారు చూడు. తస్యాహ విలపితం శ్రుత్వా. తార ఈ విధంగా విలపిస్తుంటే మిగిలిన వారి భార్యలు వానర్య సర్వతశ్చతా పరిగృహ్య అంగదం దీనం దుఃఖార్తా పరిచుక్రుషు. వాళ్ళంతా అంగదుని దగ్గరికి తీసుకుని వాలి భార్యలు మిగిలిన వాళ్ళు పరిచుక్రుషు, వాళ్ళు కూడా తీవ్రంగా విలపించడం మొదలుపెట్టారు. కిమంగదం సాంగద వీరభాగో విహాయ యాస్యద్య విచర ప్రవాసం. సాంగదుడైన అంగదుడిని విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోతున్నావయ్యా మహారాజా? చిర ప్రవాసం, ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి రానటువంటి ప్రవాస జీవితం వైపుకు నువ్వు వెళ్ళిపోతున్నావు. నయుక్తమేవం గుణసన్నికృష్టం విహాయ పుత్రం ప్రియపుత్ర గంతుం. ప్రియమైన పుత్రులు కలిగిన ఓ మహారాజా, నీ యొక్క గుణసన్నికృష్టుడైనటువంటి సద్గుణాలకు ఆలవాలమైనటువంటి నీ కుమారుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఇది చాలా దుఃఖ కారణంగా ఉందయ్యా. కిమప్రియంతే ప్రియచారు వేష. హే ప్రియచారు వేష. అందరినీ కూడా తారని వాళ్ళ యొక్క రూప సౌందర్యాలు ఆకర్షించినాయి. మిగిలిన భార్యలను కూడా ఆ వాళ్ళ యొక్క రూప సౌందర్యాలు ఆకర్షించినాయి. వాళ్ళు అంటున్నారు, కిమప్రియంతే ప్రియచారువేష మయాకృతం నాథ సుతేన వాదే. మేం గాని నీ తనయుడు గాని సహాంగదాం మాం ప్రవిహాయ వీర ఎత్ర స్థితో దీర్ఘమిత ప్రధానం ప్రవాసం. నన్ను విడిచి మళ్ళీ తారంటున్నది, నన్ను విడిచిపెట్టి నువ్వు దీర్ఘ ప్రవాసానికి వెళ్ళిపోతున్నావే, మరి నీకేమి అప్రియం చేశాం మేము? యజ్జప్రియం కించిద్ అసంప్రదార్య కృతం మయా స్యాత్ తవ దీర్ఘభాగో క్షమస్వ మే తద్ధరి వంశనాథ వ్రజామి మూర్ధ్నా తవ వీరపాదౌ. నన్ను క్షమించమని నీ పాదాలు పట్టుకొని నీ పాదాల మీద నా శిరస్సు పెట్టి నేను ప్రణమిల్లుతున్నాను. తధాతు తారా కరుణం రుదంతి భర్తు సమీపే సహ వానరీభిః. తన తోటి ఆ సపత్నులందరితో కలిసి తార ఆ విధంగా విలపిస్తూ ఉంటే వ్యవశ్యత ప్రాయముపోపవేష్టం అనింద్యవర్ణా భువి యత్ర వాలి. తక్కిన వానరాంగల్ ప్రాయోపవేశం చెయ్యాలి అని ఆయన తక్కిన వానర స్త్రీలందరూ ఆ మాట అన్నారు. వాళ్ళు ఈవిడితో ఏకీభవించారు. ఇంకా ఇప్పుడు వాలితో పాటు తాము కూడా ప్రాయోపవేశం చెయ్యాలి అనేటటువంటి ఒకానొక గొప్ప నిర్ణయానికి వాళ్ళు వచ్చేశారు. అప్పుడు ఆకాశం నుంచి నేల మీద పడిన తారక వలె తన భర్త పక్కన పడి ఉన్నటువంటి ఆ తారని వానరాధిపుడైన హనుమంతుడు నెమ్మదిగా ఓదారుస్తున్నాడు.
అమ్మా గుణదోషకృతం జంతు స్వకర్మ ఫలహేతుకం అవ్యగ్రస్తదవాప్నోతి సర్వం ప్రేత్య శుభాశుభం. ప్రతి ప్రాణి కూడా పూర్వకర్మల్ని బట్టి తెలుసో తెలియకో తాను చేసిన శుభాశుభ కర్మలకి ఎటువంటి సుఖ దుఃఖాలు ఫలితం వస్తుందో ఆ ఫలితాన్ని పరలోకాన్ని అనుభవించవలసిందే. అంటే సుగ్రీవుడిచే వాలి చంపబడ్డాడు అని నువ్వు అనుకోకూడదమ్మా. ఇది హనుమంతుని యొక్క లోపల ఉద్దేశం. ఎందుకు మరణించాడయ్యా? మరి సుగ్రీవుడే కదా కారణం. సుగ్రీవుడని కాదు, వాలి చేసినట్టు ఇది వేద ధర్మం, వేదం చెప్పే ధర్మం. ఇప్పుడు తార చెప్పిన మాట ఏమిటి? సుగ్రీవుడు చేసిన పని వల్ల వాలి మరణించాడు అని. ఇది అవైదికమైన వేద విరుద్ధమైన భావం. అది ఎక్కడ ఉంది? కిష్కింధ రాజ్యంలో ఉంది. అదే ఎక్కడుంది? ఇంకా లంకా రాజ్యంలో కూడా ఉంది. అటువంటి భావాలు అయోధ్యలో లేవు. రాముడు చెప్పిన ధర్మం ఇదే. దాన్నే గ్రహించాడు హనుమంతుడు. ఆయన చెప్తున్నాడు. ఎందుకని? వాలి సుగ్రీవుడి యొక్క దుశ్చేష్టల వల్ల మరణించలేదు, స్వకర్మ చేతనే హతుడైనాడు. సుగ్రీవుడు ఇందులో కేవలం నిమిత్త మాత్రుడు. ఇది ఈ భావన విషయం. ఇది శోచ్యసి కం శోచ్యం దీనం దీన అనుకంపసే కస్య గోవా అనుశోచ్యోస్తి దేహేస్మిన్ బుద్ధుదోపమే. ఈ శరీరం ఎలాంటిది? నీళ్ల మీద వచ్చిన బుడగ లాంటిది. ఆ దేహం నిమిత్తమై ఈ బుడగ మరి ఏ క్షణంలో పోతుందో తెలియదు. అటువంటి ఈ దోహం కోసం నువ్వు ఎందుకు దుఃఖిస్తావు? నువ్వు చేసిన ఏ కర్మ చేత ఏ లోకానికి పోతావో అని నిన్ను గురించి నువ్వే శోకించాలి. శోచసికం, నువ్వు శోచింపదగిన దానివి, ఎక్కడికి పోతాను అని. శోచసి కం శోచ్యం, అందుకని వేరెవరిని గురించో నువ్వెందుకు శోకిస్తున్నావు? నీ శోకం సంగతి నువ్వు చూసుకో. నీవే ఇప్పుడు దీనురాలవై ఉండి వేరెవరి మీద జాలు చూపిస్తున్నావు. కస్య కోవా అనుశోచ్యోస్తి దేహేస్మిన్ బుద్బుదోపమే. ఇది హనుమంతుడు చెప్పినటువంటి వేద సంప్రదాయబద్ధమైనటువంటి శోకమోహాల్ని త్యజించడం అంటే మరి ఇష్టమైన వాళ్ళు భర్త, భార్య లేకపోతే పుత్రుడు మరణించినప్పుడు దుఃఖించవద్దని కాదు. దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గ్రహించాలి. ఈ శ్లోకాలు రెండు హనుమంతుడి శ్లోకాలు చాలా అద్భుతమైన శ్లోకాలు. శోచసికం శోచ్యం దీనం దీన అనుకంపసే. ఎవరి మీద జాలు చూపిస్తున్నావు? నీ మీద నువ్వే జాలు చూపించుకో. ఈ పద్ధతి ఏం చేస్తుంది? నీ యొక్క మోక్షానికి దారి చూపిస్తుంది. లేకపోతే ఆ అంతర్దృష్టి వదిలేసి నువ్వు నీకు జరిగిన ప్రతిదానికి ఇతరులే కారణం అని కనుక నువ్వు అనుకున్నట్లయితే ఈ అజ్ఞానంలోంచి ఈ జన్మ కాదు కదా 1,00,000 జన్మలకైనా నువ్వు బయటపడలేవు. ఇది మన సాధనకు ఉపయోగించే విధానం. హనుమంతుడు చాలా చక్కగా చెప్తున్నాడు. గుణదోషకృతం జంతు స్వకర్మ ఫలహేతుకం అవ్యగ్రస్తదవాప్నోతి సర్వం ప్రేత్య శుభాశుభం. శోచసి కం శోచ్యం దీనం దీన అనుకంపసే కస్య కోవా అనుశోచ్యోస్తి దేహేస్మిన్ బుద్బుదోపమే. అంగదస్తు కుమారోయం ద్రష్టవ్యో జీవపుత్రయా ఆయత్యాం చ విధేయాని సమర్థాన్యస్య చింతయ. జీవపుత్ర, కుమారుడు జీవించే ఉన్నాడు కదా, కాబట్టి నువ్వు అతడి కోసమైనా జీవించాలి కదా. అంతే తప్ప చనిపోయిన పతితో సహగమనం చేస్తానంటావేమిటి? అది పనికి రాదు. నువ్వు అతడికి తరువాత కాలంలో చేయవలసిన హితాన్ని గురించి ఆలోచించు. అతడికి అంటే నీ యొక్క కుమారుడైన అంగదస్తు కుమారోయం ద్రష్టవ్యో జీవపుత్రయా త్వయా. బ్రతికి ఉన్న నీ కుమారుని గురించి నువ్వు ఆలోచించు. ఆయత్యాంచ విధేయాని సమర్థాని అస్య చింతయ. భవిష్యత్తులో
ఆ ఏ ఏ అతనికి ఏది జరిగితే ఏది చేస్తే హితం అవుతుందో దాని గురించి నువ్వు ఆలోచించు. హనుమంతుడు చెప్పినటువంటి మాటలు నిర్మాణాత్మకంగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి, హేతుబద్ధంగా ఉన్నాయి. అలాగాని నువ్వు అసలు దుఃఖించొద్దు, పోతే పోయాడులే అనుకోవద్దు. ఇలాంటి వ్యతిరేకమైన మాటలు అందులో ఎక్కడా లేవు. దుఃఖం ఉంటుంది, ఉండకుండా పోదు. కానీ ఆ దుఃఖం ఉండవలసిన విధానం ఇది అని చెప్తున్నాడు. గుణదోషకృతం జంతు స్వకర్మ ఫలహేతుకం అవ్యగ్రహ తదవాప్నోతి సర్వం ప్రేత్య శుభాశుభం శోచ్యాశోచసి కం దీనం దీనావానుకంపసే కస్య గోవాను శోచ్యోస్తి దేహేస్మిన్ బుద్బుదోపమే అంగదస్తు కుమారోయం ద్రష్టవ్యో జీవపుత్రయా ఆయత్యాంచ విధేయాని సమర్థాని అస్య చింతయ జానాసి అనియతామేవం భూతానాం ఆగతిం గతిం. అద్భుతమైన మాట చెప్తున్నాడు. నువ్వు భూతాన్ ప్రాణుల యొక్క రాకపోకల అస్థిరములని నీకు తెలియను. తా జనాని అనియతాం ఏవం జానాసి, జానాసి తెలుసుకోవాలి, నువ్వు తెలుసు నీకు. అనియతాం అంటే అందులో ఏ విధమైన నియతి లేదు. భూతముల యొక్క ఆగతిం గతిం తస్మాత్ శుభం హి కర్తవ్యం. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ఏం చేయాలి? ఈ లోకానికి చెందిన రోదనాదుల్ని విడిచిపెట్టి పండితే నైహలౌకికం ఉత్తర క్రియల్ని ఆచరించాలి. ఆ మార్గం చూడాలే తప్ప ఇక్కడే విచారిస్తూ కూర్చోకూడదు. యస్మిన్ హరి సహస్రాణి ప్రయుతాన్యర్బుదాని చ వర్తయంతి కృతాంశాని సోయం దిష్టాంతమాగతః. ఎవడి పాలనలో అయితే వేలాది లక్షలాది అర్బుదాలుగా ఉన్నటువంటి వానరులు తమ తమ కర్తవ్యానుసారం జీవించారో అటువంటి వానర ముఖ్యుడైన వాలి ఇప్పుడు మరణించాడు. సోయం దిష్టాంతమాగతః. దిష్ట్యా యదయం న్యాయదృష్టార్థ సమదాన క్షమాపరః గతో ధర్మజితాం భూమిం నైనం శోచితుమర్హసి. నువ్వు ఇతని గురించి దుఃఖించటం అనవసరం. నైనం శోచితుమర్హసి, దుఃఖించవద్దు. ఏం చేస్తున్నాడు? గత ధర్మజితాం భూమిం, అతడు ఏం చేశాడు? ధర్మపరులకు ధర్మపరులైన వాళ్ళు, పుణ్యాత్ములైన వాళ్ళు లభించే లోకాలకి పోతాడు. ఈ వాలి న్యాయ దృష్టార్థ, శాస్త్రజ్ఞుడు. సామదాన క్షమాపర, దుఃఖితులైన తర్వాత యాచకులకు చాలినంత ఇస్తాడు, అపరాధులను క్షమిస్తాడు. ధర్మపరులైన పుణ్యాత్ములు ఏ లోకానికి వెళ్తారో వాళ్ళు కూడా అదే లోకానికి వెళ్తాడు. సర్వేకి హరిషార్దూలాహ పుత్రశ్చాయంతవాంగద ఇదం హర్వృక్షరాజ్యం చ త్వత్సనాదం అనిందితే. ఇప్పుడు ఈ రాజ్యంలో వానరులు ఉన్నారు, ఎలుగులు, వృక్షములు, ఎలుగుబంట్లు, వానరులు. ఇదే రాజ్యం, వాళ్లే వీరులు. వాళ్ళందరూ ఈ రాజ్యానికి నువ్వే రక్షకురాలివి. ఈ హనుమంతుడు మరి ఇప్పుడు సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయాలి కదా శ్రీరాముడు. హనుమంతుడు ఏమంటున్నాడు? నువ్వే వీళ్ళందరికీ రక్షకురాలివి అంటున్నాడు. ఈ హరిశార్థులకి, ఈ పుత్రుడైనటువంటి అంగదుడికి కూడా తా విమౌ శోక సంతాపౌ శనై ప్రేరయ భామిని. నువ్వు నెమ్మదిగా ఆ శోకభావాన్ని విడిచిపెట్టు. నీ సహాయంతో అంగదుడు భూమిని పరిపాలిస్తాడు సుమా. త్వయా పరిగృహీతోయం అంగదశాస్తు మేదినీం సంతతిశ్చ యథా దృష్ట కృత్యం యచాపి సాంప్రతం రాజ్ఞస్తత్క్రియతాం తావదు ఏష కాలస్య నిశ్చయ. ఇది ఇప్పటికీ చేయవలసిన పని. ఏమిటది అంటే సంతానం కనడానికి ఏది ప్రయోజనమో అది చెప్పబడుతోందో, ప్రస్తుతం ఏది కర్తవ్యమో అటువంటి వృత్తాంతాన్నంతటినీ, అటువంటి క్రియాకలాపాలంతటినీ, అంటే ఉత్తర క్రియల్ని, వాళ్ళకి జరగవలసినటువంటి ఉత్తర క్రియల్ని నిర్వహించే విధానం ఇప్పుడు నువ్వు చూడాలి. సంస్కార్యో హరిరాజశ్చ. ఈ హరిరాజు, వానరరాజు అయినటువంటి వాళ్ళకి
వాలి ఇప్పుడు సంస్కార్యుడు, ఈయనకి చేయవలసిన మరణ ఆ క్రియలన్నీ జరపాలి. ఆ అంగదశ్చ అభిషిచ్యత, అంగదుణ్ణి అభిషేకించు, పట్టాభిషిక్తుని చేయి. సింహాసనగతం పుత్రం పశ్యంతి శాంతిమేష్యసి, సింహాసనం మీద కూర్చున్నటువంటి కుమారుని అంగదుని చూసి అప్పుడు నువ్వు శాంతిని, సుఖాన్ని పొందుతావు. సా తస్య వచనం శ్రుత్వా భర్తృవ్యసన పీడిత అబ్రవీదుత్తరం తారా హనుమంతం అవస్థితం. హనుమంతుడు చెప్పిన ఈ మాటలు విన్నది. ఇప్పుడు విని ఆవిడ అక్కడ ఉన్నటువంటి ఆ మాటలు చెప్పినటువంటి హనుమంతుడితో అంటున్నది. తార ఏమన్నది, ఆవిడ ఏ మాటలు మాట్లాడిందో మనం తర్వాత విషయంలో తెలుసుకుందాం. స్వస్తి.